ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నన్ను నేను చూస్తున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను. లుక్ ఎట్ ద మైండ్. మనసు ఎప్పుడో ఎప్పుడు ప్లానింగ్ మోడ్లో ఉంటుంది. ప్లానింగ్ ఫర్ లైఫ్, ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్, ప్లానింగ్ ఫర్ ద డే. ఈరోజు ధ్యానం అయిపోతుంది, తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి? ప్లానింగ్. ఇది మనసులోని వాసన. ఈ వాసన టేక్స్ అవే ది స్పాంటేనిటీ, న్యాచురల్నెస్ని దూరం చేస్తుంది. జస్ట్ ఎగ్జామిన్. సపోజ్ ఐ డోంట్ ప్లాన్ అట్ ఆల్. ఇక్కడ వీఆర్ నాట్ డిస్మిస్సింగ్ ది క్రోనోగ్రామ్. క్రోనోగ్రామ్ అంటే అదిగో ఆ వాచి, క్యాలెండరు, ఏవైతే సమయానికి సంబంధించిన ఉన్నాయో అవి క్రోనోగ్రామ్. అవి ఉంటాయి పటిపాటికి. అవి ఈవెంట్స్ క్రోనలాజికల్గా ఉంటాయి. క్రోనలాజికల్ అంటే మీ బాల్యం, యవ్వనం, నడిమ వయస్సు, ఇప్పటి వయస్సు. ఇది క్రోనాలజీ. దీస్ ఆర్ వాసనాస్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఈ వాసనలు దే జనరేట్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. Can we look at life afresh with putting aside the prism of planning? ప్లానింగ్ అనే మనసులోనున్న పట్టకాన్ని పక్కన పెట్టి నేను ఫ్రెష్గా లైఫ్ను చూడగలనా? మెడిటేషన్, నిధిధ్యాసనలో కూర్చోగానే ప్లానింగ్ ఫర్ ద డే ఆల్సో ఈజ్ అవుట్. Sitting upright, sit upright. Sitting upright is not from memory. నేను ఎలా కూర్చున్నానో తెలుసుకుని జ్ఞాపకం చేసుకుని అలా ఇప్పుడు కూర్చోవటం లేదు. ఇట్ ఈస్ నాట్ సిట్టింగ్ వన్స్ మోర్ టైం. మెమరీని కూడా ప్రక్కన పెడితే, ఫ్యూచర్ని కూడా ప్రక్కన పెడితే, ఫ్రెష్నెస్ ఈ సింపుల్ పోస్చర్లో సిట్ అప్రైట్ అన్న దాంట్లో ఆ ఫ్రెష్నెస్, ఆ ప్రెజెన్స్, ఆ ప్రెజెంట్ ఉన్నది కదా. ఇవే delicate aspects of inner transformation. Then, look at the mind. Rather, try to look at the mind and allow the mind to drop all the past, all of it, entire past. నాకు గతము లేదు, as though I don't have any past. Look at that. Something like, I did not have any past. I do not have any future. Consider. అది చాలా పెద్ద మార్పు.
I do not have a past. When all the past is dropped, or it is allowed to drop, what remains? గతమును విస్మరించాను. ఏమిటి మిగిలింది? I am. I remains. I remain. When all the past is dropped, future anxiety is also dropped. What remains is I am. Now, ఇప్పుడు ప్రశ్న. When all the past is allowed to drop, I remain, all right. I remain. What is that I? What am I? ఈ అద్భుతమైన ప్రశ్నను పరికించండి. వాట్ am I? ఆబ్వియస్లీ దీనికి సమాధానం ఉండదు, లేదు. ఇది సమాధానం లేనటువంటి ప్రశ్న. అంత మాత్రాన ప్రశ్న లేకుండా పోదు. ప్రశ్న ఉన్నది, సమాధానం ఉండదు. ఆన్సర్ ఇప్పుడు కన్క్లూషన్. ఇది బల్ల, ఇది కుర్చీ, ఈమె కమల. ఆన్సర్ ఎప్పుడైతే వచ్చిందో ద కన్క్లూషన్ కమింగ్ ఫ్రమ్ మెమరీ, కండిషనింగ్. నాకు ఇది బల్ల ఎలా తెలుసు? ఫ్రమ్ మెమరీ. ఇది కుర్చీ ఎలా తెలుసు? మెమరీ. ఈమె కమల ఎలా తెలుసు? మెమరీ. మెమరీని డ్రాప్ చేస్తే కండిషనింగ్ లేదు. కండిషనింగ్ లేకపోతే నో పాస్ట్, నో కన్క్లూషన్స్. కన్క్లూషన్ అంటే ఆన్సర్, నో ఆన్సర్. ది క్వశ్చన్ రిమైన్స్, వాట్ am I? At this stage, not who am I, what am I? This is a most profound question. What am I? Any answer is a conclusion based on mind. ఈ ఆన్సర్లు ఒక సెక్యూరిటీని ఇస్తాయి, టెంపరరీ సెక్యూరిటీని, సైకలాజికల్ సెక్యూరిటీ. అందుకే అహమస్మిగా ఉండమంటే ఈ సెక్యూరిటీ పోతుందేమో అని భయం. అభయే భయదర్శినః. అభయమైనటువంటి ఆత్మతత్వమునందు ఇవన్నీ కోల్పోతాను, అహంకారం ఉండదు, నాకు సంబంధించినవి ఏవి నాకు కావు అంటున్నారు అని ఒక భయమును చూస్తూ ఉంటారు. దట్ నౌ దట్ ఈస్ గాన్. నేను ఈ ఓపెన్నెస్లో ఉన్నాను, వితౌట్ ఎనీ ఆన్సర్స్, వితౌట్ ఎనీ సెక్యూరిటీ. ఎందుకు? నాకు నేనే సెక్యూరిటీ. సెక్యూరిటీ ఆన్సర్స్లో లేదు. వాట్ am I? నేను ఏదై ఉన్నాను. హూ am I? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లీడింగ్ క్వశ్చన్. వాట్ am I? నేను ఏమై ఉన్నాను, ఎవరై ఉన్నాను. This opens the door for the truth. The question remains an unanswered question, solution లేని క్వశ్చన్, కన్క్లూషన్ లేని క్వశ్చన్. కీప్ ఇట్, ఆ క్వశ్చన్ని ఉంచుకోండి. హూ am I అనే ఈ ప్రశ్న, వాట్ am I అనే ప్రశ్న
ఒక బీజము, హృదయమునందున్న ఒక బీజము. ఇది చాలా పవర్ఫుల్ బీజం. బీజం ఏ విధముగా బలమైనటువంటి పృథివిని చీల్చుకొని బయటకు వచ్చి మహావృక్షం అవుతుందో, అలాగే హృదయమునందున్న ఈ బీజము పెరిగి మహావృక్షమై ఆత్మజ్ఞానంగా నిలుస్తుంది. ది సీడ్ ఆఫ్ హూ am I or what am I is very powerful. This question has no answer. ఎందుకు? రియాలిటీ, సత్యము అన్నోన్, అన్నోయబుల్. కనుక ఓన్లీ ప్రశ్నయే ఉంటుంది, దానికోసం అన్వేషించడమే ఉంటుంది. క్వెస్ట్, అన్వేషణ. ఈ అన్వేషణ అదే గమ్యం. ద జర్నీ ఇట్ సెల్ఫ్ ఈస్ ది గోల్. హూ am I? Understanding that there can be no answer for this who am I, because ఏది చెప్పినా అవన్నీ నోవబుల్స్ కండిషన్స్ నేను కాదు. ఆన్సర్స్ ఆర్ కన్క్లూషన్స్, దే ఆర్ ఫాల్స్. దెన్ who am I? With that understanding, I persist with the question. తెలియబడేది కాదు అనే తెలిసియే దానిని ప్రయత్నం చేసి పర్సూ చేస్తున్నా, అన్వేషిస్తున్నా. దెర్ ఇస్ ఎ వండర్. దీనిలో ఒక అద్భుతము దాగి ఉన్నది. వాట్ am I ఆర్ హూ am I? ఎంటైర్ పాస్ట్, గతమంతా జారవిడిచిన పిదప ఏదైతే మిగిలి ఉందో, శేష తదేకో అవశిష్ట, ఏదైతే శేషించిందో, మిగిలి ఉందో, ఐ యామ్. దెన్ హూ am I? I can only say, సర్వ వస్తువులను, పాస్ట్ని, మైండ్ని డ్రాప్ చేయగా ఏదైతే శేషించిందో, తదేకో అవశిష్ట, దట్ ఐ యామ్. Stay with the question with wonderment, with amazement. Wonderment, అద్భుతం, ఆశ్చర్యం signifies your love for the truth, love for the unknown, love for the not knowable. ఈ ప్రపంచంలో ఉన్న తెలిసిన విషయాలు, నోన్ గురించి చూచి 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 అలసిపోయాను. లెట్ మీ డిస్కవర్ ది లవ్ ఫర్ ద అన్నోన్. హూ am I? రమణ మహర్షి గారి బోధన. దాన్ని తెలుసుకో. You persist with that question, with that wonderment. Do not convert into a mechanical chant. Who am I? Who am I? అని చాంట్ చేస్తే ప్రయోజనం లేదు. దానిని అంతర్ముఖంగా ప్రయాణంతో ఆ ప్రశ్నను, ఏ ప్రశ్నకైతే సమాధానం ఉండదని తెలుసును, దానిని కొనసాగించాలి. అప్పుడు గమ్యం ఏమవుతుంది? ఏది మిగిలిందో అదే అవుతుంది. అది ఎవరు? ఐ యామ్.
Keep the question alive. Ahamasmi. 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 30 సెకండ్లు ఈ హూయామై అనే ప్రశ్నలో నిమగ్నమై ఉండండి. అహమస్మి. అహమస్మి. సోహం. సోహం. వరాహోపనిషత్. అతివర్ణాశ్రమం రూపం సచ్చిదానందలక్షణం యో న జానాతి సో అవిద్వాన్ కదా ముక్తో భవతి. వర్ణాశ్రమాలకు అతీతమైన సచ్చిదానంద స్వరూపము. వరాహోపనిషత్తులోని ఈ మహావాక్యం అద్వైత వేదాంతంలో ఒక సాహసోపేతమైన విప్లవాత్మకమైన ప్రకటన. సాధకునికి అడుగడుగున అడ్డుపడే దేహాభిమానాన్ని, ముఖ్యంగా నేను ఫలానా కులానికి, ఫలానా ఆశ్రమానికి, ఫలానా వర్ణానికి చెందిన దానను, చెందిన వాడిని అనే అహంకారాన్ని వేళ్లతో సహా పెకిలించి వేస్తోంది. అతివర్ణాశ్రమం రూపం. వర్ణాశ్రమములకు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలకు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అనే ఆశ్రమాలకు, ఇంకా పలానా లాంగ్వేజీ, పలానా రీజియను, స్త్రీ పురుషుడు అనేటటువంటి భేదాలకు, అంటే శరీరానికి సంబంధించినటువంటి సకల రకములైనటువంటి విభజనలకు అతీతమైనటువంటి స్వరూపాన్ని, వీటన్నిటినీ కొట్టి పారేస్తే ఏదైతే అవశిష్టమో, శేషమో మిగిలినదో అదే నేను. అది ఎటువంటిది? సచ్చిదానంద లక్షణం. సత్, చిత్, ఆనందం అనే లక్షణాలు కలిగిన ఆత్మను. అతివర్ణాశ్రమం రూపం సచ్చిదానంద లక్షణం యహ న జానాతి. ఎవడైతే తెలుసుకోడో, సాక్షాత్కరించుకోడో, సహా అతడు, ఆమె అజ్ఞాని, అవిద్యావాన్. అటువంటి వాళ్ళు కదాముక్తో భవతి. అంటే ఎప్పుడు మోక్షాన్ని పొందుతారు అంటే పొందరు, పొందలేరు అని అర్థం. అద్వైతంలో జనన మరణాలకు మూల కారణం అధ్యాస. ఈ సూపర్ ఇంపోజిషన్, దేహానికి సంబంధించిన ధర్మాలను ఆత్మకు ఆపాదించడమే అధ్యాస. ఈ వాక్యం ఆ అధ్యాసను ఎలా ఖండిస్తోందో చూద్దాం. అతివర్ణాశ్రమం రూపం. వర్ణం, కులము అనేది భౌతిక దేహానికి సంబంధించినది. ఆశ్రమం అనేది జీవన విధానానికి సంబంధించినది. ఈ రెండు ప్రాపంచిక వ్యవస్థలు, వ్యవహారాలు, సాపేక్షిక సత్యాలు. కానీ ఆత్మ అనేది నిరాకారం, నిర్గుణం. అది దేహంలో ఉన్నంత మాత్రాన దేహధర్మాలు ఆత్మకు అంటవు. కుండలోపల ఉన్నంత మాత్రాన ఆకాశానికి కుండ ఆకారం రాదు కదా.
కుండలో ఆకాశం ఉంది. ఆకాశం ఏ ఆకారంలో ఉంది? ఆకాశానికి ఆకారం ఏంటండి? ఏమీ లేదు. ఈ ఆత్మ దేహంలో ఉన్నంత మాత్రాన దేహధర్మాలైన బ్రాహ్మణుడు, సన్యాసి, పురుషుడు, స్త్రీ, తెలుగువాడు అనేటటువంటివి ఎక్కడుంటాయి? అనాత్మతో తాదాత్మ్యం చెందితే అద్వైతి కాడు. సచ్చిదానంద లక్షణం. మరి ఆత్మలక్షణం ఏమిటి? అది వర్ణాశ్రమాలకు అతీతమైన అతివర్ణాశ్రమం రూపం, సచ్చిదానంద స్వరూపం, ఎప్పుడూ ఉండేది. సత్, సర్వమును ఎరిగే చైతన్యము. చిత్, ఎప్పుడు ఉండేది. సత్, సర్వమును ఎరిగే చైతన్యము. చిత్, మరియు దుఃఖరహితమైన పరిపూర్ణ స్థితి, ఆనందము. ఈ నిరుపాధిక కండిషన్స్ లేనటువంటి స్థితే జీవుడి యొక్క అసలైన రూపము, స్వరూప స్థితి. యో న జానాతి సహ అవిద్వాన్ కదా ముక్తో భవతి. నేను సన్యాసిని, నా ఆశ్రమ ధర్మాలను పాటిస్తున్నాను, నేను బ్రాహ్మణుడను, నా యొక్క వర్ణధర్మాలను పాటిస్తున్నాను, నాకు మోక్షం ఎందుకు రాదు అని అడిగితే ఉపనిషత్తు ఇచ్చే సమాధానం, నువ్వు ఎలాంటి ఆశ్రమంలో ఉన్నా అందులో నేను సన్యాసిని అనే అహంకారము, నేను బ్రాహ్మణుడిని అనేటటువంటి ఐడెంటిఫికేషను ఉన్నంత కాలము నువ్వు అజ్ఞానివే, అవిద్యావాన్. దేహాభిమానం ఉన్నవాడికి ఎప్పటికీ మోక్షం రాదు. వివేక చూడామణిలో అయ్యగారు ఏమన్నారు? 254వ శ్లోకం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూపగుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఏ బ్రహ్మమైతే వర్ణాశ్రమాలకు, జాతి, కుల, దేశ కాలాలకు అతీతంగా ఉంటుందో ఆ సచ్చిదానంద బ్రహ్మమే తత్వమసి అని లోపల భావన చెయ్యి. అలా తెలుసుకోకుండా భౌతికమైన ఆశ్రమ నియమాలు పాటిస్తే ముక్తి రాదని చెప్తున్నారు. నా యోగేన నా సాంఖ్యేన బ్రహ్మాత్మైక తత్వబోధేన మోక్షం సిద్ధ్యతి నాన్యథా. ఆత్మబోధ, ఆత్మకు వర్ణాశ్రమాలు ఎలా అంటగట్టబడ్డాయో 11వ శ్లోకం ఆత్మబోధ అద్భుతంగా చెప్తోంది. నానోపాధివశాదేవ జాతివర్ణాశ్రమాదయః ఆత్మన్యారోపితాస్తు ఏ రసవర్ణాదిభేదవత్. తోయే నీటి యందు రసవర్ణాది భేదవత్. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవు. దాంట్లో కలిపే రంగును బట్టి ఎర్ర నీళ్లు, పసుపు నీళ్లు, మురికి నీళ్లు, వాసనగా ఉన్న నీళ్లు, సుగంధంతో ఉన్న నీళ్లు, రుచిగా ఉన్న నీళ్లు, ఉప్పు నీళ్లు, తీపి నీళ్లు అంటున్నాం. అందులో కలిగిన మాలిన్యాల వలన ఒరిజినల్గా దానికి రంగు, రుచి, వాసన లేవు. అలాగే ఉపాధివశంగానున్నటువంటి జాతి వర్ణాశ్రమములను ఆత్మవి అంటున్నాము. ఆత్మని ఆరోపిత, ఆత్మయందు ఆరోపించబడినవి. నానోపాధివశాదేవ జాతివర్ణాశ్రమాదయః ఆత్మన్యారోపితా తోయే రసవర్ణాదిభేదవత్. పరిపూర్ణ సచ్చిదానంద ఆత్మకు దేహము, మనస్సు అనే ఉపాధుల వలన జాతి, వర్ణము, ఆశ్రమము వగైరా ధర్మాలను అజ్ఞానంతో ఆపాదిస్తున్నాను. ఆత్మన్యారోపితా. ఈ ఉపాధి భ్రమను తెలుసుకోనవాడు యో న జానాతి
అవిద్యావాన్ అజ్ఞాని. అటువంటి అజ్ఞాని ఎప్పుడు మోక్షాన్ని పొందుతాడు. భగవద్గీత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. విద్య కలిగినవాడు వినయుడు, సంపన్నుడు, బ్రాహ్మణుడు, ఏనుగు, కుక్క అనేటటువంటి జాతి వర్ణ ఆశ్రమ ధర్మాలను పండితా సమదర్శిన వాటిని చూడరు, వాటిలో ఉన్న ఆత్మతత్వాన్నే చూస్తారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా యో న జానాతి సో అవిద్వాన్ కదా ముక్తో భవతి అనేటటువంటిది కూడా ఇదే చెప్తోంది. ఋగ్వేదం తం ఏవం విదిత్వా అతి మృత్యుం ఏతి నాణ్యః పంథా విద్యతే అయనాయ. ఈ విషయంలో వేరే మార్గం లేదు. తం ఏవం విదిత్వా, ఈ విధముగా జాతి నీతి వర్ణాశ్రమాలకు అతీతమైన సత్వం ఆత్మయని తెలుసుకోవడమే అతి మృత్యుం ఏతి. ఆ సచ్చిదానంద రూపంగా తెలుసుకుని విదిత్వా, అప్పుడు మాత్రమే సంసారం అనే మృత్యువును దాటగలడు. అతి మృత్యుం ఏతి. నాణ్య పంథ, జ్ఞానం కాకుండా కర్మల వలనను వర్ణాశ్రమాలను పాటించడం వలనను మోక్షానికి మరో ఇతర మార్గం లేదు. నాణ్య పంథ విద్యతే అయనాయ. లోక వ్యవహారం కోసం కులమో వర్ణమో ఆశ్రమమో లింగమో దేహానికి ఉండవచ్చు, కానీ నిధిధ్యాసనలో ఒక మనిషిగానో ఒక పురుషునిగానో ఒక స్త్రీగానో ఒక వర్ణానికి ఆశ్రమానికి చెందిన వారిగానో చూడము, ఉండము. ఎవరైతే పరిమితులన్నిటినీ ఛేదించుకొని కండిషనింగ్స్ని ఛేదించుకొని నేను కేవల సచ్చిదానంద స్వరూపుడను అని సాక్షాత్కరించుకుంటాడో అతడే విద్వాంసుడు, ముక్తుడు. మిగతా వాళ్ళంతా అవిద్యావాన్, దేహ అభిమానము గల వారు అజ్ఞానులేనని మహావాక్యం అత్యంత కఠినంగా సత్యాన్ని ప్రబోధిస్తుంది. అతివర్ణాశ్రమం రూపం సచ్చిదానందలక్షణం యో న జానాతి సో అవిద్వాన్ కదా ముక్తో భవతి. వరాహోపనిషత్తులోని అద్భుతమైన వాక్యము వర్ణాశ్రమాలకు అతీతమైన తత్వమని బోధిస్తోంది. ఈ విధముగా తెలియని వారికి మోక్షము లేదు. అహమస్మి 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 సోహం 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 అహమస్మి అహమస్మి శివోహం శివోహం. స్వస్తి.